ప్రభువు పేరట మీ అందరికీ షలోం. మీ బైబిల్ తెరవండి. లేవియా కాండము 26వ అధ్యాయము 7-8 వచనాలు. మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు. మీలో 5 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు. దేవుని మాట మనం వింటే, దేవుడు ఆశించినట్టుగా మనం జీవిస్తే, దేవుడు మనకు ఒక చక్కని వాగ్దానం చేస్తున్నాడు, ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. అదేమిటంటే, మీరు ఏ శత్రువుకి భయపడాల్సిన అవసరము లేదు. శత్రు భీతి మిమ్ములను కృంగ చేయలేదు. శత్రు భీతి మీ జోలికి రాదు. ఈరోజు మన జీవితాల్లో, ఆత్మీయ యాత్రలో, మీ పనులలో, మీ ఉద్యోగాల్లో, మీ కుటుంబాల్లో, మీ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని ఆటంకపరిచే శత్రువులు సహజంగా ఉంటారు. మనందరికీ ఒక కామన్ శత్రువు ఉన్నాడు, వాడు సాతాను. మనం వర్ధిల్లితే వాడు చూడలేడు, మనం ఫలిస్తే వాడు చూడలేడు, మనం జయిస్తే వాడు చూడలేడు, మనం దేవుడు ఆశించినట్టుగా జీవిస్తే వాడు చూడలేడు. క్రమం తప్పకుండా మనం ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుని సన్నిధికి వస్తూ ఉంటే, దేవుడు ఆశించినట్టుగా జీవిస్తూ ఉంటే సైతాను మౌనంగా ఉండలేడు. కాబట్టి మనల్ని ఇబ్బందిపరచడానికి, మనలను అవమానపరచడానికి, మనలను నిందించడానికి, మనం చేసే ప్రయత్నాలు అడ్డగించడానికి, మనం వెళ్ళే మార్గాన్ని ఆటంకపరచడానికి, మనం సాధించే విజయాలకు గండి కొట్టడానికి సైతాను శతవిధాల ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో మీ స్నేహితులనే ఉపయోగించవచ్చు, మీ కుటుంబ సభ్యులనే ఉపయోగించవచ్చు, మీతో పాటు పనిచేసేటటువంటి సహ ఉద్యోగస్తులను ఉపయోగించవచ్చు. ఏదో ఒకటి చేసి మీ జీవితంలో మీరు పొందుకుంటున్నటువంటి ఆశీర్వాదాన్ని, ఆధిక్యతను, లేక అధికారాన్ని, లేక విజయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ దేవుడు ఒక మాట మనతో అంటున్నాడు, మీరు నా మాట విన్నట్లయితే, మీరు నేను చెప్పినట్టుగా చేసినట్లయితే మిమ్మలను ఏ ఒక్కడూ తరమలేడు, మిమ్మలను ఏ ఒక్కడూ భయపెట్టలేడు. మీరు ఏ ఒక్కరికి భయపడాల్సిన అవసరం లేనేలేదు. మీరంటే ఇతరులకు భయాన్ని నేను పుట్టిస్తాను, మీరంటే ఇతరులకు దడ పుట్టిస్తాను, వారు భయపడే విధంగా చేస్తాను, వారు మిమ్మల్ని ఎదుర్కోలేకుండా చేస్తాను, మిమ్మల్ని ఎదిరించలేకుండా చేస్తాను, మీ దరిదాపులకు రాకుండా చేస్తాను, మీ దగ్గర నుంచి వారిని తరిమేస్తాను. మీరు క్షేమంగా జీవించాలి, మీరు ప్రశాంతంగా జీవించాలి, శత్రు భీతి లేకుండా జీవించాలి. అది నేను కోరుకుంటున్న జీవితం. దేవుడే కాదు, మనం కూడా అదే జీవితం కోరుకుంటున్నాం. క్షేమంగా జీవించాలి, నిర్భయంగా జీవించాలి, శత్రు భయం లేకుండా జీవించాలి. ఓడిపోతామేమో, పడిపోతామేమో అనేటటువంటి అనుమానం లేకుండా మనం జీవించాలి. మనం ఎలా కోరుతున్నామో అలాగే దేవుడు కోరుతున్నాడు. సౌలు కానివ్వండి, సౌలుతో పాటు ఉన్న సైనికులు కానివ్వండి, గొల్యాతు యొక్క ప్రగల్భాలు విని భయపడిపోయారు, జడిసిపోయారు, వణికిపోయారు. చూద్దాం రండి. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 4 ఆ తర్వాత 8. గాతువాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూళ్ళ జానడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. 8. అతడు నిలిచి ఇశ్రాయేలు దండు వారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చారు?
నేను ఫిలిష్తుడను కానా, మీరు సౌలు దాసులు గారా? మీ పక్షమునుగా ఒకరిని ఏర్పరచుకొని అతని నా యొద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులమగుదము. నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేసెదరు. ఈ దినమున నేను ఇశ్రాయేలు సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒకరిని నియమించిన ఎడల వాడును నేను పోట్లాడదుమని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచూ వచ్చెను. సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహు భీతులైరి. అంటే అర్థం ఏమిటి? బహు భయముతో వణికిపోయిరి. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? మీరు నా మాట విన్నట్లయితే శత్రువు మీ దరిదాపులకు రాకుండా నేను తరిమేస్తాను. మీరు శత్రువుని చూసి భయపడాల్సిన అవసరంలా, జడియాల్సిన అవసరంలా, వారిని నేను తరిమేస్తాను. 5 సైనికులు నా పక్షమును ఉంటే 100 మందిని తరిమేస్తా. 100 మంది నా పక్షమున ఉంటే 10,000 మందిని తరిమేస్తా. ఆలోచించండి ఏమంటున్నాడు దేవుడు. 5 100 మందిని తరిమే విధంగా చేస్తా. 5 బలంగా ఉంటే ఒక 5 తరవచ్చు. ఇంకా బలమైన వాళ్ళు అయితే ఒక 10 మందిని తరవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, అసలు మిమ్మల్ని ఎంత బలవంతులను చేస్తానంటే 5 కలిపి 100 మందిని తరిమే విధంగా చేస్తా. అంటే ఒకడు 20 మందిని తరుముతాడు. 100 మంది 10,000 మందిని తరిమే విధంగా చేస్తాను. అంటే 100 మంది 10,000 మంది అట, 5 100 మందిని తరుముతారట. అంటే 20 times 20 రెట్లు అధికమైన బలాన్ని ఇస్తాను మీరు నా మాట వింటే. అంతే చాలు దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు సౌలును మనం చూస్తున్నాం. సౌలు కూడా ఆనాడు ఉన్న ఇశ్రాయేలీలందరికంటే బహు ఎత్తైన వాడు. సౌలు నిలబడినప్పుడట ఇశ్రాయేలీలందరూ కూడా సౌలు భుజం దాకా వచ్చేవారట. అంత ఎత్తైన వాడు సౌలు. ఈ ఎత్తైన వాడికి మరొక ఎత్తైన శత్రువు వచ్చాడు. ఆ శత్రువు పేరు ఏమిటంటే గొల్యాతు. అతని గురించి బైబిల్లో మనం చూస్తున్నాం. తెలుగులో ఏముందంటే అతడు 6 మూళ్ళ జానడు, అంటే 9 అడుగుల 7 అంగుళాలు అంత ఎత్తు. కానీ సౌలు ధైర్యం చేయలేకపోయాడు, శత్రువును ఎదుర్కోలేకపోయాడు. దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? మీరు నా మాట విన్నట్లయితే, నేను చెప్పినట్టుగా మీరు చేసినట్లయితే శత్రువును మీరు తరిమేస్తారో. మీలో 5 100 మందిని తరుముతారు. మీలో 100 మంది 10,000 మందిని తరిమేస్తారు. అంత ధైర్యాన్ని మీకు ఇస్తాను అని దేవుడు అన్నాడుగా. మరి సౌలు ఎందుకు భయపడిపోతున్నాడు? సౌలుతో పాటు ఉన్నవారు ఎందుకని భీతి చెందారు? కారణం తెలుసా మీకు? సౌలు దేవుని మాటను తప్పాడు. చూద్దాం రండి. 15వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు యెహోవాకు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచూ ఉండెను. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొంటకు పోగా సౌలు కర్మెలుకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయినన్న సమాచారం వినెను. తరువాత అతడు సౌలునొద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిని అనగా, సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులు ఎడ్ల రంకెలు ఎక్కడివి అని అడిగెను. జరిగిన కథ ఏమిటో చెప్తా. దేవుడు సౌలును పిలిపించి అన్నాడు, అమాలేకీయులను సంపూర్ణంగా చంపేసేయి. అమాలేకీయులు బ్రతుకున్నంత కాలం ఇశ్రాయేలులకు నెమ్మది ఉండదు. వారు భయంకరమైన మనుషులు, వాళ్ళందరినీ చంపేసేయి అని సౌలును అమాలేకీయుల మీదకు పంపిస్తే, సౌలు అమాలేకీయుల మీదకు వెళ్ళి అమాలేకీయులలో కొందరిని చంపి రాజును బ్రతకనిచ్చి కొవ్విన ఎడ్లను, దూడలను, గొర్రెలను తనతో పాటు తెచ్చుకున్నాడు. దేవుడు చెప్పాడు, గొర్రెలు కానీ ఎడ్లు కానీ వేటిని బ్రతకనివ్వద్దు. అమాలేకీయులకు చెందినది ఏది బ్రతకడానికి వీల్లేదు. సంపూర్ణంగా సమూలముగా నాశనం చేయి
అని సౌలును పంపిస్తే సౌలు ఏం చేశాడో తెలుసా? రాజును చంపకుండా బ్రతకనిచ్చాడు. కొవ్విన ఎడ్లు తెచ్చుకున్నాడు, గొర్రెలు తెచ్చుకున్నాడు, పశువులు తీసుకొచ్చేసాడు. అనుకున్నాడు నేను చేసింది సమూయేలుకు తెలియదు, సమూయేలు ముసలోడు అయిపోయాడు కాబట్టి చూసి చూడకుండా వదిలేస్తాడులే అని చెప్పేసి ఎడ్లను గొర్రెలను వాటన్నిటిని తెచ్చి దాచేసుకున్నాడు. రాజును కూడా చంపకుండా అతను కూడా తెచ్చేశాడు. దేవుడు సమస్తము చూశాడు. అంటున్నాడు సమూయేలు, సౌలును నేను రాజుగా చేసినందుకు పశ్చాత్తాపడుతున్నాను, బాధపడుతున్నాను. ఏమైంది నాయనా? సౌలు నా మాట మీరాడు. సౌలు తన ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన చేస్తున్నాడు. నేను చెప్పింది ఒకటి, సౌలు చేస్తుంది ఒకటి. సౌలు నాకు దూరం అయిపోయాడు. అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను చాలా బాధపడుతున్నాను అని దేవుడు సమూయేలుతో చెప్పినప్పుడు సమూయేలు సౌలును కలుసుకోవడానికి వెళ్ళాడు. అలా కలుసుకుంటున్నప్పుడు సౌలు అంటున్నాడు, యెహోవా చేత నీవు ఆశీర్వదించబడును గాక, నేను దేవుడు చెప్పినది చేసేశాను అని అంటున్నప్పుడు సౌలు అనుకున్నాడు, తను తెచ్చిన ఎడ్లు గొర్రెలు అవన్నీ కూడా దాచిపెట్టాను కాబట్టి. సౌలు అనుకున్నాడు సమూయేలుకు తెలియదు అనుకున్నాడు. సమూయేలు వచ్చాడు, సౌలుతో మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారిగా ఎడ్లన్నీ రంకెలేయడం మొదలుపెట్టినాయి. అప్పుడు అంటున్నాడు, ఎక్కడివి ఆ రంకెలు? ఎక్కడివి ఆ ఎడ్ల రంకెలు, ఆ పశువుల అరుపులు? సౌలో, నువ్వు చేసిన పాపిష్టి పని దాచిపెట్టే ప్రయత్నం చేశావు, కానీ ఎడ్లు అరుస్తున్నాయి, పశువులు కేకలేస్తున్నాయి. ఆ పశువులు ఎక్కడివి? ఆ ఎడ్లు ఎక్కడివి? దేవుడు నీకేం చెప్పాడు? సమస్తము నాశనం చేయమంటే వాటన్నిటిని ఎందుకు తీసుకొచ్చావు? సౌలు అబద్ధం ఆడుతున్నాడు. నేను కాదు సమూయేలు, నేను కాదు, నా సైనికులు దాన్ని తీసుకొచ్చాడు, అబద్ధం ఆడాడు. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం రండి. 22. అందుకు సమూయేలు, యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము. సౌలు అంటున్నాడు, అయ్యా దహన బలులు అర్పించడానికి తీసుకొచ్చాం, కొన్ని గొర్రెలు కొన్ని పశువులు అని చెప్పి అబద్ధం ఆడుతున్నాడు. అప్పుడు సమూయేలు అంటున్నాడు, అయ్యా దేవుడికి కావాల్సింది దహన బలులా లేకపోతే ఆయన మాట వినేటటువంటి ఆత్మీయుల? దహన బలులు అర్పించుట కంటే ఆయన మాట వినుట శ్రేష్టము. ఆలోచించుము. 22వ వచనము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటను పాపముతో సమానము. నువ్వు తిరుగుబాటు చేశావు, సోదె చెప్పేటటువంటి ఆ పాపముతో సమానము. మూర్ఖతను అగపరుచుట మాయ విగ్రహ దేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞ నీవు విసర్జించితివి గనుక యెహోవా నిన్ను విసర్జించెను. సౌలో, నీ పని అయిపోయింది. ఏమైంది? దేవుడు నిన్ను రాజుగా విసర్జించాడు, వదిలేశాడు. నిన్ను రాజుగా నీ పోస్టు నుంచి, నీ పొజిషన్ నుంచి తప్పించేశాడు. ఇక ఈ దేశాన్ని పరిపాలించే హక్కు నీకు లేదు. సౌలు అనుకున్నాడు తాను ఏమీ ఎరగనట్టుగా పశువులను గొడ్లను తీసుకొచ్చేసి దాపెట్టేసేస్తే బయటపడదనుకున్నాడు. కానీ తాను చేసిన పాపం బయటపడిపోయింది. ఇప్పుడు సౌలు దారి తప్పినవాడు, దేవుని మాట తప్పినవాడు, తన ఇష్టానుసారంగా జీవించినవాడు. సౌలును దేవుడు వదిలేశాడు, సౌలును దేవుడు విసర్జించాడు. 13వ అధ్యాయము 13వ వచనము. ఇక్కడేమో దహన బలి అర్పించడానికి నేను వస్తాను అని చెప్పంటే సౌలు ఎదురు చూడకుండా తొందరపడి సమూయేలు ప్రవక్త చేయాల్సిన, యాజకుడు చేయాల్సిన పని సౌలు చేసేశాడు. దహన బలులు తనే అర్పించేశాడు. అలా చేయడం వల్ల 13వ వచనము, అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యము ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. సౌలో, నీకు విషయం తెలుసా? నిన్ను ఇశ్రాయేలీయుల మీద సదాకాలము రాజుగా వాస్తవంగా దేవుడు స్థిరపరిచాడయ్యా. నువ్వే రాజుగా ఉండాలని చెప్పి దేవుడు ఆశించాడయ్యా. నిన్నే రాజుగా దేవుడు ఎన్నుకున్నాడయ్యా. కానీ నీ రాజ్యము నిలవదు.
దేవుడు ఆశించాడు నిన్నే స్థిరముగా ఈ రాజ్యములో పరిపాలించేవాడిగా ఉంచాలి. దేవుడు ఆశించాడు. అర్థమవుతుందా మీకు? నీకు దేవుడు ఉద్యోగాన్ని ఇస్తున్నప్పుడు ఆ ఉద్యోగంలో నువ్వు స్థిరపడాలి, ఆ ఉద్యోగంలో అభివృద్ధి చెందాలి, ఆ ఉద్యోగంలో నువ్వు గుర్తింపు పొందాలి, ఆ ఉద్యోగంలో నువ్వు ఉన్నత స్థితికి రావాలి. దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు నీకంటూ ఒక వ్యాపారాన్ని ఇచ్చినప్పుడు ఆ వ్యాపారంలో నీకంటూ ఒక సుస్థిరతను ఇవ్వాలి, ఆ వ్యాపారంలో నిన్ను అభివృద్ధి పరచాలి, ఆ వ్యాపారంలో నీకు చక్కని లాభాన్ని ఇవ్వాలి, ఆ వ్యాపారంలో నీ ద్వారా అనేక మందిని పోషించేవాడిగా, అనేక కుటుంబాలను పోషించేవాడికి నిన్ను దీవించాలి. ఆ వ్యాపారంలో నీకున్నటువంటి చుట్టూ ఉన్నటువంటి కాంపిటీటర్స్ కంటే నేను ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళాలి. దేవుడు ఆశిస్తున్నాడు. ఒక తల్లిగా కానీ, తండ్రిగా కానీ, భర్తగా కానీ, భార్యగా కానీ నిన్ను దీవించి నీ కుటుంబాన్ని వర్ధిల్లింపచేసి నీ బిడ్డలు ఒలివ మొక్కల వలె ఎదిగి పెరిగి పెద్దవారవ్వాలి దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు కలిగి ఉన్న సమస్తాన్ని దేవుడు దీవించాలి, నిన్ను దీవెనకరంగా మార్చాలి దేవుడు ఆశిస్తున్నాడు. నువ్వు చేస్తున్న సేవను, పరిచర్యను అభివృద్ధి పరచాలి, విస్తరింప చేయాలి, నిన్ను అంచెలంచెలుగా దీవించి బలంగా వాడుకోవాలి దేవుడు ఆశిస్తూ వచ్చాడు. మరి ఎందుకని ఈరోజు నువ్వు వాడబడలేకపోతున్నావు? ఎందుకని నీ సేవ, నీ సంఘము, నీ పరిచర్య అతలాకుతలం అయిపోతుంది? ఎందుకని నీ వ్యాపారంలో అన్ని నష్టాలు వస్తున్నాయి? ఎందుకని నీ ఉద్యోగంలో అన్ని సమస్యలే? రేపో మాపో ఉద్యోగం ఊడిపోయేటటువంటి పరిస్థితిని చేతులారా కొని తెచ్చుకున్నావు. కారణం ఏమిటి? దేవునికి ఇష్టానుసారంగా జీవించవలసిన నీవు నీ ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టావు. ఉద్యోగంలో దేవుణ్ణి ఘనపరచవలసిన నీవు నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం మొదలుపెట్టావు. వ్యాపారంలో కాస్త లాభాన్ని చూసేసరికి, కాస్త పచ్చని నోట్లు కాస్త పాకెట్లోకి వచ్చేసరికి, కాస్త నువ్వు స్థిరపడేసరికి గర్వించటం మొదలుపెట్టావు. ఎలా పడితే అలా ఆలోచించడం మొదలుపెట్టావు. ఎలా పడితే అలా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టావు. ఎలా పడితే అలా ప్రవర్తించడం మొదలుపెట్టావు. దేవుడు ఉన్నప్పటికీ లేనట్టుగా జీవించడం మొదలుపెట్టావు. కాబట్టి నేను నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని తొలగించాలి అని నిర్ణయం తీసుకున్నాను అని దేవుడు ఒకవేళ చెప్తున్నాడేమో. నేను నీకు ఇచ్చిన వ్యాపారాన్ని నీ చేతిలో నుంచి నేను తీసేసుకోబోతున్నాను దేవుడు చెప్తున్నాడేమో. లేక నీకు ఇచ్చిన సంఘాన్ని, సేవను నీ నుంచి తీసివేసి నీకంటే యోగ్యునికి ఇవ్వాలని ఆశపడుతున్నాను దేవుడు అంటున్నాడేమో. జాగ్రత్త. ఆనాడు సౌలుతో సమూయేలు అంటున్నాడు, యెహోవా నీ రాజ్యమును, సింహాసనమును స్థిరపరచాలి అని ఉద్దేశించాడు. కానీ నీవు దేవుని మాట వినలేదు కాబట్టి, నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నావు కాబట్టి నీ రాజ్యము నీ యొద్ద నుండి తీసివేయబడును. నీకంటే యోగ్యుడైన వానికి నీ రాజ్యము. 14వ వచనము, 13వ అధ్యాయము 14వ వచనము. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకనిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. జాగ్రత్త సహోదరుడా, జాగ్రత్త సహోదరి. ఈరోజు నువ్వు కలిగిన ఆశీర్వాదాన్ని బట్టో, స్థిరమైన ఉద్యోగాన్ని బట్టో, వస్తున్న లాభాన్ని బట్టో, కలిగి ఉన్నటువంటి సంపదను బట్టో, సిరి సంపదలను బట్టో నువ్వు ఒకవేళ తులతూగుతూ గర్విస్తూ నాకే లోటు లేదు, నాకే తక్కువ లేదు, నాకు మంచి పోస్ట్ ఉంది, మంచి పొజిషన్ ఉంది, మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇక నాకు తిరుగులేదు అనేటటువంటి గర్వము నీలోకి రానిచ్చావు అంటే జాగ్రత్త. రాజుగా దేవుడు సౌలును ఏర్పరచుకున్నాడు. అతడు తన ఇష్టం వచ్చినట్టుగా జీవించడం మొదలుపెట్టినప్పుడు దేవుడు సౌలును రాజుగా కొట్టిపడేశాడు. తన చేతుల్లో నుంచి రాజ్యాన్ని తీసేసుకున్నాడు. రాజ్యాన్ని ఇచ్చిన దేవుడు ఆ రాజ్యాన్ని తిరిగి తీసుకోగలడు. నీకు ఉద్యోగాన్ని ఇచ్చిన, ఆశీర్వాదాన్ని ఇచ్చిన, లాభాన్ని ఇచ్చిన, కుటుంబాన్ని ఇచ్చిన, గృహాన్ని ఇచ్చిన, పొలాన్ని ఇచ్చిన, స్థలాన్ని ఇచ్చిన, వాహనాలు ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి నువ్వు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నట్లయితే ఇచ్చిన దేవుడు తిరిగి తీసుకున్నప్పుడు నువ్వు దిక్కులేని వాడిగా మిగిలిపోతావు, ఒంటరిగా మిగిలిపోతావు, అనాథగా మిగిలిపోతావు, అన్నీ పోగొట్టుకొని నీ జీవితంలో ఆధారం లేనటువంటి స్థితికి వచ్చేస్తావు. సౌలు బ్రతుకు అదే అయ్యింది. యెహోవా అన్నాడు, నేను ఇశ్రాయేలీయుల సైన్యమునకు అధిపతిని, నేనే వారి తరఫున యుద్ధం చేస్తాను అన్న దేవుడు ఇప్పుడు మౌనంగా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? సౌలు అక్కడ రాజుగా ఉన్నాడు. రాజుగా సౌలును దేవుడు తిరస్కరించాడు. రాజుగా సౌలు ధైర్యంగా శత్రువుని ఎదుర్కోలేకపోతున్నాడు.
ఒక్కగానొక్కడైనటువంటి గొల్లియాతు ప్రగల్భాలు పలుకుతున్నాడు. అందరం ఒకరినొకరం చంపేసుకోవడం దేనికి? నేను వస్తున్నా. ఫిలిష్తీయుల పక్షమున, ఇశ్రాయేలీయుల పక్షమున ధైర్యము గలవాడు, సత్తా గలవాడు. రమ్మని చెప్పండి, నన్ను ఓడించమని చెప్పండి. ఒకవేళ వాడు నన్ను ఓడిస్తే మేము దాసోహం అయిపోతాం. నేను వాడిని ఓడిస్తే మీరు మాకు దాసోహం అవ్వండి, రమ్మనండి. ఒక్కడు ముందుకు రాలేకపోయాడు. సౌలు ధైర్యం చేయలేకపోయాడు. ఫ్రెండ్స్, కారణం ఏమిటి? లేవియా కాండము 26వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుతున్నాం, మీ ఎదుట శత్రువు నిలబడకుండా నేను వారిని మీ ఎదుట నుండి తరిమేస్తాను. శత్రు భీతి లేకుండా చేస్తాను, జయాన్నిస్తాను మీకు. ఎప్పుడు మీరు నా మాట విన్నట్లయితే మీ మీద ఏ ఒక్కడు గెలవకుండా చేస్తాను. సహోదరిలో, సహోదరులు, మరి ఎందుకు ఓడిపోతున్నాం మనం? ఎందుకు మన శత్రువు ఎప్పుడు మన పైన పైచేయిగా ఉంటున్నాడు? ఎందుకని శత్రువు మనకంటే బలంగా కనిపిస్తున్నాడు? ఎందుకంటే శత్రువు మనకంటే ఎక్కువగా వర్ధిల్లుతున్నాడు? ఎందుకని మనం మన శత్రువుకు భయపడుతున్నాం? బహుశా మనలో దేవునికి ఇష్టం లేనివి, దేవునికి ఆయాసాన్ని పుట్టించేవి, దేవుణ్ణి బాధ పెట్టేవి మనలో ఏమైనా ఉన్నాయేమో. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి మనం గర్విస్తున్నావేమో. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి మనం అతిశయిస్తున్నావేమో. దేవుడిచ్చినటువంటి దీవెనలను ఆధారం చేసుకుని మనం దేవునికి దినదినము దూరం అయిపోతున్నావేమో. రోజు రోజుకి ధనాపేక్షను కలిగి ఉండి డబ్బు సంపాదించడానికి గబ్బు పనులు చేస్తున్నావేమో. వీటన్నిటిని బట్టి దేవునికి దూరం అయిపోతున్నాం. కాబట్టి మనకంటే బలంగా మన శత్రువు తయారవుతున్నాడేమో. జాగ్రత్త. సౌలు దేవునికి దూరం అయిపోయాడు, ఇష్టానుసారంగా జీవించి దేవుని కనికరం కోల్పోయాడు. ఫలితంగా శత్రువు రోజు రోజు ప్రత్యక్షమవుతున్నాడు. ప్రతిరోజు సౌలును శత్రువు భయపెట్టేస్తున్నాడు. ఎన్నో దినములు సౌలుతో పాటు ఉన్న సైనికులు వణికిపోయారు, భయపడి చచ్చిపోయారు. ఎందుకని? దేవుడికి దూరమైనటువంటి సౌలు శత్రువుని ఎదుర్కోలేకపోతున్నాడు. అటువంటి సమయంలో యెహోవా చిత్తానుసారుడైన ఒక యవ్వనస్తుడు అక్కడికి వచ్చాడు. ఏమిటి అరుస్తున్నాడు, ఏమిటి కేకలేస్తున్నాడు అని అంటే చెప్పారు పక్క వాళ్ళు, ఎవరన్నా ఒక్కరు వచ్చి తను ఎదుర్కొంటే, తను చంపేస్తే దేశం అంతా దాసోహం అయిపోతుందంట. ప్రగల్భాలు పలుకుతున్నాడు. అప్పుడు ఆ యవ్వనస్తుడైన యెహోవా చిత్తానుసారుడైన దావీదు అంటున్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవాను తిరస్కరించుటకు సున్నతి లేని వీడు ఏ పాటివాడు ముక్కలు ముక్కలుగా నరికి పడేస్తాను. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? ఈ శత్రువు నా ఎదుట నిలబడలేడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? సౌలేమో భయపడిపోతున్నాడు, వణికిపోతున్నాడు శత్రువు ఎదుట. దావీదేమో ధైర్యంగా నిలబడుతున్నాడు. దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? మనం పారిపోయే వాళ్ళగా ఉండాలనుకోవట్లా. ఎవరికి కనిపించకుండా ఎప్పుడు పడితే అప్పుడు తలుపులు బిగించేసి పారిపోయే వాళ్ళగా ఉండాలని ఆశపట్టుల్లా. ఎవరికి దొరకకుండా ఎప్పుడు పడితే అప్పుడు సెల్ ఫోన్లు ఆఫ్ చేసేసుకుని తప్పించుకుని తిరిగే వాళ్ళగా ఉండాలని దేవుడు ఆశపట్టల్లా. దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము ధైర్యంగా నిలబడాలి, పరిస్థితులను ఎదుర్కోవాలి అని ఆశపడుతున్నాడు. యథార్థత నీలో ఉన్నట్లయితే అది నీకు ధైర్యాన్ని తీసుకొస్తుంది. తప్పు చేసినటువంటి సౌలేమో వంగిపోతున్నాడు, వణికిపోతున్నాడు. యథార్థంగా జీవించే దావీదేమో నిఠారుగా నిలబడి శత్రువుని ఎదుర్కొంటున్నాడు. అంటున్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవాను తిరస్కరించడానికి వీడే పాటివాడు, యుద్ధము యెహోవాదే. వాడిని చూసి అంటున్నాడు, కత్తితోనూ బల్లెముతోనూ వస్తున్నావు కానీ నేను సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట వస్తున్నా, యుద్ధము యెహోవాదే. ఎంత ధైర్యం అండి యవనస్తునికి! ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? బైబిల్ సెలవిస్తుంది, దావీదునకు యెహోవా తోడై ఉండెను. ఎవరితో దేవుడు తోడుగా ఉంటాడు? యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడు. ఈరోజు నీకు దేవుడు తోడుగా ఉంటే ఎంత బాగుంటుంది. నువ్వు దేవుడు ఆశించినట్టుగా జీవించే వ్యక్తివైతే నువ్వు ఏ శత్రువుకి భయపడిన అవసరం లేదు. ఎవ్వడూ నీ మీద విజయం సాధించలేడు. మిమ్మల్ని నేను నిలబెడతాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ మాట చదువుతాను రండి ఒకసారి. 26వ అధ్యాయము లేవియా కాండము ఆ మాట చదువుతాను. 13వ వచనము.
మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశములో నుండి మిమ్మల్ని రప్పించి తిని, నేను మీ దేవుడని యెహోవాను, నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువగా, ఏముంది అక్కడ, నిలువగా నడవా చేస్తా, మీరు నడిచేవారిగా చేస్తా. ఎలా అట, నిలువుగా, వంగిపోయేవారిగా కాదు, లొంగిపోయేవారిగా కాదు, నిఠారుగా నిలబడేవారిగా చేస్తా, నిఠారుగా నడిచేవారిగా చేస్తా, ధీమాగా నడిచేవారిగా చేస్తా, ధీరులుగా నడిచేవారిగా చేస్తా. భయపడుతూ నడిచేవారిగా కాదు, భయపడుతూ పారిపోయేవారిగా కాదు. మీరు నా మాట వింటే చాలు, మిమ్మల్ని నేను నిలబెడతా, మీ శత్రువు ఎదుట మిమ్మల్ని నేను నిలబెడతా, నడిపిస్తా. వాగ్దానం. ఒకడేమో ఓడిపోయాడు, చతికిలబడిపోయాడు, శత్రువుకు వంగిపోయాడు, మరొకడేమో నిలబడ్డాడు. ఎవరు నిలబడ్డారు? యెహోవా చిత్తానుసారుడేమో నిలబడ్డాడు. యెహోవాకు వ్యతిరేకంగా జీవించేవాడేమో భయపడి వంగిపోయి వణికిపోయాడు. దేవుడు అంటున్నాడు, మీరు నా మాట విన్నట్లయితే, నేను ఆశించినట్టుగా జీవించినట్లయితే ఏ శత్రువు మీ ఎదుట నిలబడకుండా నేను చేస్తాను, శత్రువుని తరిమి వేస్తాను. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి, సహోదరుడా, నువ్వు ఎవరికైనా భయపడుతున్నావా? శత్రుభీతి కలిగి ఉన్నావా? ఎప్పుడు ఏం చేస్తాడో, ఎప్పుడు ఏం జరుగుతుందో అని బిక్కుబిక్కుమంటూ ఉన్నావా? అలా భయపడుతున్నావు అంటే ఎంతో కొంత సౌలు మనస్సు నీలో ఉంది. సౌలు గొల్యాతుకు భయపడిపోయాడు. ఎందుకు భయపడిపోయాడు తెలుసా? తను తప్పు చేశాడు కాబట్టి. మరలా జ్ఞాపకం చేస్తున్నా, ఎవడునూ తరుమకుండా దుష్టుడు పారిపోతాడు. పాపము నీలో ఉన్నట్లయితే అది నీకు పిరికితనాన్ని తీసుకొస్తుంది, భయాన్ని తీసుకొస్తుంది. యథార్థత నీలో ఉన్నట్లయితే అది నీకు ధైర్యాన్ని తీసుకొస్తుంది. తప్పు చేసినటువంటి సౌలేమో వంగిపోతున్నాడు, వణికిపోతున్నాడు. యథార్థంగా జీవించే దావీదేమో నిఠారుగా నిలబడి శత్రువుని ఎదుర్కొంటున్నాడు. అంటున్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవాను తిరస్కరించడానికి వీడే పాటివాడు, యుద్ధము యెహోవాదే. వాడిని చూసి అంటున్నాడు, కత్తితోనూ బల్లెముతోనూ వస్తున్నావు కానీ నేను సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట వస్తున్నా, యుద్ధము యెహోవాదే. ఎంత ధైర్యం అండి యవనస్తునికి! ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? బైబిల్ సెలవిస్తుంది, దావీదునకు యెహోవా తోడై ఉండెను. ఎవరితో దేవుడు తోడుగా ఉంటాడు? యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడు. ఈరోజు నీకు దేవుడు తోడుగా ఉంటే ఎంత బాగుంటుంది. నువ్వు దేవుడు ఆశించినట్టుగా జీవించే వ్యక్తివైతే నువ్వు ఏ శత్రువుకి భయపడిన అవసరం లేదు. ఎవ్వడూ నీ మీద విజయం సాధించలేడు. 26వ అధ్యాయము 11-12 వచనాలు ఇందాక చెప్పాను కదా. సౌలు వణికిపోవడానికి కారణం ఏమిటంటే సౌలు దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. దావీదు అంత ధైర్యంగా శత్రువు మీదకి వెళ్ళడానికి కారణం ఏమిటంటే దావీదునకు దేవుడు తోడుగా ఉన్నాడు. మనం దేవుని మాట వినేవారమైతే, దేవుడు ఆశించినట్టుగా జీవించేవారమైతే మరొక ఆశీర్వాదం ఏంటో తెలుసా? 11వ వచనము, 12వ వచనము. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడినై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. నేను మీ మధ్య నివసిస్తాను, నేను మీకు తోడుగా ఉంటాను, నేను మీ మధ్య నడుస్తాను, మీకు దేవుడినై ఉంటాను, మీరు నా ప్రజలై ఉంటాను. ఫ్రెండ్స్, మనం దేవుడు ఆశించినట్టుగా జీవిస్తే ఆ దేవుడు మనతోనే ఉంటాడు, మనతో పాటు నడుస్తాడు, మనతో పాటు నిలుస్తాడు, మన పక్షమున పోరాడుతాడు, మన పక్షమున ఉండి ఆలోచన చెప్తాడు, మన పక్షమున ఉండి శత్రువుని ఓడిస్తాడు, మన చుట్టూ చెలరేగుతున్నటువంటి అగ్ని పర్వతాలను ఆర్చేస్తాడు, ఎగసి పడుతున్నటువంటి కెరటాలను అణిచివేస్తాడు, మన చుట్టూ ఉన్నటువంటి భీకర వాతావరణాన్ని సంపూర్తిగా ప్రశాంతతను అనుగ్రహిస్తాడు. దేవుడు అంటున్నాడు, మీరు నా మాట విన్నట్లయితే, నేను ఆశించినట్టుగా జీవించినట్లయితే నేనే మీకు తోడుగా ఉంటాను, నేను మీ మధ్య నివసిస్తాను, మీ ఇంట్లో ఉంటాను, మీ ఉద్యోగంలో ఉంటాను,
మీ పనులలో మీకు తోడుగా ఉంటాను. మీరు చేసే వ్యాపారంలో నేను తోడుగా ఉంటాను. మీరు చేసే ప్రతి పనిని నేను దీవిస్తాను. ఇంతకంటే ఆశీర్వాదం ఏం కావాలి చెప్పండి? ఇంతకంటే గొప్ప వాగ్దానం ఏం కావాలి చెప్పండి? ఆనాడు యవనస్తుడైనటువంటి దావీదు, బహుబలార్జుడైనటువంటి యుద్ధ వీరుడైనటువంటి యుద్ధ శూరుడైనటువంటి గొల్యాతుని ఎదుర్కోవడానికి వెళ్ళిన కారణం తెలుసా? నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. నీవు కత్తితోనూ బల్లెంతోనూ వస్తున్నావు, కానీ నేను సైన్యములకు అధిపతియగు యెహోవా పేరున వస్తున్నాను. ఆయన తోడు కలిగి వస్తున్నాను. యుద్ధము నాది కాదు, యుద్ధము నా యెహోవాదే. ఆయనే యుద్ధం చేస్తాడు. ఆయన ఎప్పుడు ఓడిపోలేదు, ఇప్పుడు ఓడిపోడు. నువ్వే ఓడిపోవాలి. నేను ఓడే ప్రసక్తి లేనే లేదు. ఎందుకని? యుద్ధములో జయించేది నా దేవుడే. ఎంత ధైర్యము దావీదుకు ఎక్కడి నుంచి వచ్చింది? అతడు యథార్థవంతుడు, యవనస్తుడే, యవనిచ్చలకు లొంగిపోయినవాడు కాదు. యవనస్తుడే, కామ క్రోధ లోభ మోహము మదము లేనటువంటి వాడు. యవనస్తుడే, తన శరీరాన్ని పవిత్రంగా కాచుకున్నవాడు. యవన తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మీ శరీరాన్ని పవిత్రంగా కాచుకోండి. మీ క్యారెక్టర్ని కాపాడుకోండి. యవన ప్రాయంలో దేవుడు అంటే భయము భక్తి కలిగి జీవించండి. దావీదు ఒక యవనస్తుడిగా పవిత్రంగా జీవించాడు, యథార్థంగా జీవించాడు, నీతిగా జీవించాడు. దేవుడు దావీదును చూసినప్పుడు నా చిత్తానుసారుడైన మనిషి సాక్ష్యమిచ్చాడు. దావీదును నమ్మాడు. దేవుడు దావీదును నమ్మాడు, సౌలును నమ్మల. అతన్ని నేను నమ్మను, ఎందుకంటే అతడు నన్ను నమ్మించి వంచాడు. అతన్ని నేను నమ్మను, కానీ దావీదును నేను నమ్ముతున్నాను. ఎందుకని? అతనికి గొర్రెల మందిని అప్పగించి గొర్రెలను కాచుకోమంటే ప్రాణాలకు తెగించి గొర్రెలను కాచుకున్నాడు. ఎలుగుబంటి వచ్చిందంట, అమాంతంగా వెళ్ళి తన గొర్రె పిల్లను చంపబోతున్న ఎలుగుబంటుకు అడ్డుగా పడిపోయాడు. ఎలుగుబంటిని చీల్చేశాడు. తనకిచ్చిన బాధ్యతను ప్రాణంగా ప్రేమించేవాడు. ఆ తర్వాత సింహం వచ్చిందంట, తన గొర్రె పిల్ల మీద పడిపోబోయిందట, అమాంతంగా వెళ్ళి సింహాన్ని కూడా చీల్చేశాడు. ఇదంతా దేవుడు చూశాడు. నమ్మకమైన వాడు. తండ్రి తన చేతికి ఇచ్చిన పని నమ్మకంగా చేస్తున్నాడు. ఒక గొర్రె పోతే నాకేమిటి, ఒక గొర్రె పిల్ల పోతే నాకేమిటి? నాన్న, ఈరోజు ఎలుగుబంటి వచ్చింది, 2 గొర్రెలు పట్టుకెళ్ళింది. సింహం వచ్చింది, 2 గొర్రెలు పట్టుకెళ్ళింది, 2 గొర్రెలు చచ్చినాయి అని అంటే తండ్రి మాత్రం ఏం చేస్తాడు? సాకులు చెప్పేవాడు కాదు, తప్పించుకుని తిరిగేవాడు కాదు. తనకిచ్చిన పనిని శక్తి వంచన లేకుండా చేసేవాడు, నమ్మకంగా చేసేవాడు, నమ్మదగినవాడు. దేవుడు దావీదును ఒక నమ్మకమైన వ్యక్తిగా గుర్తించాడు, నమ్మాడు. కాబట్టే దావీదుకు తన ప్రజల రాజ్యాన్ని అప్పగించాడు. ఫ్రెండ్స్, సౌలు నమ్మలేకపోయాడు, రాజ్యాన్ని తీసేసుకున్నాడు. దావీదు నమ్మాడు, రాజ్యాన్ని తీసుకొచ్చి చేతికిచ్చాడు. ఈ మధ్య ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చాడు. ఓ మాట అన్నాడు, అన్నా 7 సంవత్సరాలుగా నేను దేవుణ్ణి నమ్ముతున్నాను. సరే, అయితే ఏంటంటావు? ఏమనడానికి ఏం లేదన్నా, దేవుడు నాకేమీ చేయలేదు, దేవుడు నాకు ఏమీ చేయలేదు అంటే అర్థం ఏమిటి? ఏమీ చేయలేదంటే ఏమీ చేయలేదన్నా, నాకేమీ ఇవ్వలేదు, నేను ఆశించింది ఏమీ ఇవ్వలేదు, నేను కోరుకున్నది ఏమీ నాకు ఇవ్వలేదు. నేను దేవుణ్ణి నమ్మాను, 7 సంవత్సరాలుగా నమ్ముతున్నాను, ఆయన నాకేమీ ఇవ్వటం లేదు, నేనేమీ పొందుకోవడం లేదు అనిపిస్తుంది. ఇంకెందుకు ఈ దేవుణ్ణి నమ్మడం అని చెప్పి అనిపిస్తుంది. నన్నేం చేయమంటారు చెప్పండి అన్నాడు. అప్పుడు నేను అడిగాను, నిజంగా నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా? నమ్ముతున్నానన్నా. దెయ్యం కూడా నమ్ముతుంది. ఎవరు? దెయ్యం కూడా నమ్ముతుంది. మీకు తెలుసా అండి, సాతాను కూడా నమ్ముతున్నాడు దేవుణ్ణి, నమ్మి వణుకుతున్నాడు. ఆయన దేవుడని, సర్వశక్తి గలవాడని, ప్రపంచాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తిని సాతాను కూడా నమ్ముతున్నాడు, నమ్మి వణుకుతున్నాడు. నువ్వు నమ్మటంలో గొప్పే ఉందయ్యా. సాతాను కూడా నమ్ముతుంది దేవుణ్ణి. కానీ
నువ్వు ఎప్పుడు దీవించబడతావో తెలుసా? ఎప్పుడు నీ ప్రార్థనలకు జవాబు వస్తుందో తెలుసా? ఎప్పుడు నీకున్న అవసరాలు తీర్చబడతాయో తెలుసా? ఎప్పుడన్నా నువ్వు దేవుడిని నమ్మినప్పుడు కాదు, మరి దేవుడు నిన్ను నమ్మగలిగినప్పుడు. బహుశా 7 సంవత్సరాల్లో దేవుడు నీకేమి ఇవ్వలేదు అంటే నువ్వు దేవుడు నమ్మేటట్టు జీవించలేదేమో. దేవుడు నిన్ను నమ్మలేకపోయాడు. నీ మాట తీరులో నమ్మకం లేదు, నీ పనుల్లో నమ్మకం లేదు, నీ ఆత్మీయతలో నమ్మకత్వం లేదు, నీ భక్తిలో యథార్థత లేదు. కాబట్టి దేవుడు నిన్ను నమ్మలేకపోయాడేమో, అందుకే దేవుడు నీకేమి ఇవ్వటం లేదు. ఈ మాట మీకేమైనా అర్థమవుతుందా? దేవుడు ఈరోజు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వకపోయినా, నువ్వు అనుకున్నది సాధించలేకపోతున్నా, పొందుకోలేకపోతున్నా, దయచేసి దేవుడిని బ్లేమ్ చేయకండి. దేవుడు నీకు ఇవ్వటం లేదు అంటే దేవుడు నిన్ను నమ్మలేకపోతున్నాడు. ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుడు దావీదును నమ్మాడు కాబట్టి ఇశ్రాయేలు రాజ్యాన్ని తీసుకొచ్చి దావీదు చేతులు పెట్టాడు. నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు ఈ దేశాన్ని కాపాడుతావని, ఈ ప్రజలను కాపాడుతావని నమ్ముతున్నాను. ఎందుకని? గొర్రెలను చూశాగా. నీ చేతికి గొర్రెల మందను అప్పగించి ఆ గొర్రెల మందని ఖాయమంటే ప్రాణాలకు తెగించి గొర్రెలను కాస్తున్నావు. నువ్వు నమ్మకమైన కాపరివి. నీకు ఇచ్చిన బాధ్యతను చక్కగా నిర్వర్తించేవాడివి. ఆ గొర్రెలను విడిచిపెట్టి ఇష్టానుసారంగా జీవించిన వాడివి కాదు. ఆ గొర్రెలను విడిచిపెట్టి ఆడుతూ పాడుతూ కుర్రోళ్ళతో తిరిగిన వాడివి కాదు. తండ్రి నీకు ఇచ్చిన పనిని చక్కగా చేసేటటువంటి ఒక నమ్మకమైన కాపరివి. కాబట్టి నేను నిన్ను నమ్ముతున్నాను కాబట్టి ఇశ్రాయేలు రాజ్యాన్ని నీ చేతికి ఇస్తున్నాను. సహోదరి సహోదరులు, దేవుడు నిన్ను నమ్మాలి. నమ్మే విధంగా నువ్వు జీవించాలి. కొన్నిసార్లు మనం మన స్నేహితులు నమ్ముతాం. వాళ్ళు వచ్చి బైక్ నేను బయటికి వెళ్తున్నానంటే బైక్ ఇస్తారు, ఎందుకంటే నమ్ముతున్నారు కాబట్టి. సైకిల్ ఇవ్వు, నేను వెళ్తున్నాను బయటికి వెళ్ళి వస్తాను, సైకిల్ ఇస్తారు, నమ్ముతున్నారు కాబట్టి. లేదు ఎవరైనా పక్కింటి ఆవిడ వచ్చి సిస్టరు లేకపోతే వదిన పలానా పెళ్ళికి వెళ్తాను, కాస్త ఆ బంగారపు చైన్ ఇవ్వమని చెప్పండి, చైన్ ఇస్తారు, ఎందుకు నమ్ముతున్నారు కాబట్టి. 1,00,000 రూపాయలు ఇవ్వండి అర్జెంటుగా కావాలని అంటే ఇస్తున్నారు, నమ్ముతున్నారు కాబట్టి. అంటే ఎవరికైనా 1 రూపాయి ఇవ్వాలన్నా, ఒక వస్తువు ఇవ్వాలన్నా, మరి ఇంకేదైనా ఇవ్వాలన్నా మనం ఏం చేయాలి? అతన్ని నమ్మాలి. మనం అతన్ని నమ్మాలి అంటే అతడు నమ్మకమైన జీవితము జీవించి ఉండాలి. మాట తప్పేవాడు, మాట మార్చేవాడు, మనస్సు మార్చుకునేవాడు, స్థిరత్వం లేనివాడు, మోసగించేవాడు ఒకవేళ నీ దగ్గరికి వచ్చి ఏదైనా అడిగినట్లయితే ఇస్తావా? నువ్వు ఇవ్వవు. ఎందుకని? నమ్మట్లేదు కాబట్టి. దేవుడు నువ్వు ఏమైతే కోరుతున్న దాన్ని దేవుడు నీకు ఇవ్వాలి అని నువ్వు ఆశపడుతున్నట్లయితే సహోదరి సహోదరుడు, దేవుడు నిన్ను నమ్మగలగాలి. అలా నమ్మినప్పుడే దేవుడు నీకు ఇవ్వవలసినవి ఇస్తాడు. ఒక టీవీ ఛానల్ వారు నన్ను ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. అలా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక ప్రశ్న వేశారు. ఏమనంటే, దేవుడు మీకు ఇంత చిన్న వయసులో ప్రపంచంలోనే ఎవరికి ఇవ్వనంత పెద్ద సంఘాన్ని దేవుడు మీకు ఇచ్చాడు, మీకు ఆశ్చర్యంగా ఉందా? మీకు ఆశ్చర్యం వేస్తుందా అని చెప్పి నన్ను ప్రశ్నించారు. సాధారణంగా కల్వరి టెంపుల్ని చూసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన నాయకులు ఆశ్చర్యపడుతూ ఉంటారు, బహుగా ఆశ్చర్యపడుతూ ఉంటారు. మనం 30, 40, 50 సంవత్సరాలుగా సేవ చేస్తున్నాం, అయినా మన సంఘం 10,000 మంది కూడా లేరు, 20,000 మంది కూడా లేరు. కానీ 13 సంవత్సరాల్లోనే 2 లక్షల మందికి పైగా సంఘ సభ్యులు ఏమిటి? పైపెచ్చు కనీసం 50 సంవత్సరాలు కూడా లేవు, ఇంత పెద్ద సంఘం ఏమిటి? సేవ ఏమిటి? ఆశ్చర్యపడే వాళ్ళని చాలామందిని చూశాను నేను. కాబట్టి నన్ను అడిగారు, మీకు ఆశ్చర్యం వేస్తుందా? దేవుడు అంత పెద్ద సంఘాన్ని ఈరోజు మీరు కలిగి ఉన్నారు కదా, అంత పెద్ద సంఘానికి మీరు పాస్టర్గా ఉన్నారు కదా, మీరు అందుకు ఆశ్చర్యం వేస్తుందా? అప్పుడు నేను చెప్పిన మాట ఏంటి తెలుసా? అది నాకు ఎప్పుడూ ఆశ్చర్యాన్ని కల్పించలేదు. అంత పెద్ద సంఘానికి నేను కాపరిగా ఉన్నందుకు, అంత పెద్ద సంఘాన్ని నడిపిస్తున్నందుకు అది నాకు ఆశ్చర్యాన్ని కలిగించలేదు.
మరి ఏది మీకు ఆశ్చర్యం కలిగించింది అని అంటే నేను చెప్పిన మాట ఏంటో తెలుసా? ఒక యవనస్తుణ్ణి దేవుడు ఏమి చూసి 2 లక్షల మంది కంటే ఎక్కువ మంది ప్రజలను తీసుకొచ్చి నా చేతికి అప్పగించాడో, ఏమి చూసి 2 లక్షల మంది కంటే ఎక్కువ కుటుంబాలను, అయ్యా నీ చేతికి 2 లక్షలకు పైగా కుటుంబాలను అప్పగిస్తున్నాను అని నన్ను నమ్మాడు. చూశారా? ఆ నమ్మకమును గూర్చి ఆలోచించినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకు దేవుడు నన్ను అంతగా నమ్మాడో. అర్జెంటుగా మీరు బయటికి వెళ్ళాల్సి వచ్చి చిన్న పాప ఉన్నట్లయితే ఆ చిన్న పాపను పక్కింటి వాళ్ళకి ఇచ్చి కాస్త మా అబ్బాయిని చూస్తూ ఉండండి, మా అమ్మాయిని చూస్తూ ఉండండి, 1 గంటలో నేను వచ్చేస్తాను అని చెప్పాలి అంటే వాళ్ళ పట్ల మీకు ఎంతో నమ్మకం ఉండాలి. లేకపోతే మీ అబ్బాయిని అక్కడ విడిచిపెట్టి వెళ్ళలేరు, మీ అమ్మాయిని విడిచిపెట్టి వెళ్ళలేరు. మరి యేసుక్రీస్తు రక్తము చిందించి తన ప్రాణాన్నే దారపోసి వెలపెట్టి కొనుక్కున్న 2 లక్షల మందిని ఈ సేవకుని చేతికి అప్పగించాడంటే ఆయన నన్ను ఎంతగా నమ్మి ఉంటే ఇది సాధ్యమవుతుంది. అప్పుడు చెప్పాను, నాకు బహు ఆశ్చర్యం వేసేది ఏదైనా ఉన్నది అనుకుంటే అది దేవుడు నా పట్ల కలిగి ఉన్న నమ్మకం. ఎందుకు ఇంతగా ఈ సేవకుని దేవుడు నమ్మాడు? సహోదరులు, ఒక వ్యక్తిని మనం నమ్మినప్పుడే ఆ వ్యక్తికి విలువైనవి అప్పగిస్తాం. నమ్మకం ఉంటే 10 రూపాయలు ఇస్తాం, అంతకన్నా నమ్మకం ఉంటే 50,000 ఇస్తాం, అంతకంటే నమ్మకం కుదిరితే 1,00,000 రూపాయలు ఇస్తాం, అంతకంటే నమ్మకం కుదిరితే అంతకన్నా ఎక్కువ ఇస్తాం. దేవుడు నిన్ను నమ్మేటట్టుగా నువ్వు జీవించినట్లయితే నీకు ఏది అవసరమో దాన్ని దేవుడు సమృద్ధిగా నీకు ఇస్తాడు. నేను నీకు తోడై ఉంటాను, మీ మధ్య నేను నడుస్తాను, మీతో నేను నిలుస్తాను, మిమ్మల్ని నేను నిలబెడతాను, నిఠారుగా నిలబెడతాను, శత్రువుల మధ్య మిమ్మల్ని నడిపిస్తాను. దేవుడిస్తున్న వాగ్దానం. ఆయన ఆశించినట్టుగా మనం జీవిస్తే ఫలిస్తాం. ఆయన ఆశించినట్టుగా మనం జీవిస్తే నిర్భయంగా జీవిస్తాం. ఆయన ఆశించినట్టుగా మనం జీవిస్తే జయిస్తాం. ఆయన ఆశించినట్టుగా మనం జీవిస్తే సాక్షాత్తు దేవుడే దిగి వచ్చి ఏం చేస్తాడట? మనతోనే ఉంటాడట. ఆయనే మనకు తోడుగా ఉంటే మనకు ఏ లోటో చెప్పండి. ఆయనే మనకు తోడుగా ఉంటే మనకి ఇంకేం కావాలో చెప్పండి. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి, సహోదరుడా, ఆయన నీకు తోడుగా ఉండాలి అంటే నిన్ను నమ్మాలి. సౌలు నమ్మలేకపోయాడు, సౌలును వదిలేశాడు. దావీదు నమ్మగలిగాడు, దావీదుకు తోడుగా ఉన్నాడు. సౌలు నమ్మలేకపోయాడు, ఉన్నది తీసేసుకున్నాడు. దావీదు నమ్మగలిగాడు, లేనిదాన్ని కాస్త దావీదుకు అప్పగించాడు. దేవుడు ఈరోజు నిన్ను నమ్మలేనటువంటి స్థితిలో నువ్వు జీవిస్తున్నట్లయితే జాగ్రత్త, నీవు కలిగి ఉన్న దాన్ని దేవుడు తీసేసుకుంటాడు. లేదా ఈరోజు పశ్చాత్తాపపడి, ప్రభువా నువ్వు ఆశించినట్టుగా నేను జీవించలేకపోతున్నా, నువ్వు నన్ను నమ్మదగినట్టుగా నేను జీవించలేకపోతున్నా, నా మాటల్లో నమ్మకత్వం తక్కువైంది, నేను చేసే పనులలో నమ్మకత్వం తక్కువైంది, నా ఆత్మీయతలో నమ్మకత్వం తక్కువైంది, నా పరిశుద్ధతలో నమ్మకత్వం తక్కువైంది, నన్ను క్షమించు నాయనా. నేను నమ్మదగిన వ్యక్తిగా నీ దృష్టిలో కనిపించకపోతే నేను కలిగి ఉన్నదాన్ని పోగొట్టుకుంటాను. నమ్మకమైన వ్యక్తిగా నేను కనిపించినట్లయితే లేని వాటిని కూడా నేను పొందుకోగలుగుతాను. దావీదు వలె నాయనా, సౌలు వలె కాకుండా దావీదు వలె నీ ఎదుట నమ్మకస్తునిగా జీవించే, యథార్థవంతునిగా జీవించే, నీతిమంతునిగా జీవించే, నేను అర్హుణ్ణి కాకపోయినప్పటికీ నీ నమ్మకత్వాన్ని బట్టి శ్రేష్టమైన వాటిని స్వతంత్రించుకునే జీవితం నాకు దయచేయి ప్రభువా అని ఎందుకు ప్రార్థన చేయకూడదు? ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. మేము నిర్భయముగా జీవిస్తాం, మేము శత్రువుని జయిస్తాం, మేము నీ తోడు కలిగి వర్ధిల్లతాం, నిఠారుగా నిలబడతాం. అట్టి జీవితం కొరకే మేమందరం ప్రార్థన చేస్తున్నాం. నాయనా,
తెలిసి ఏ తప్పు చేయడానికి మేము సాహసం చేయకుండా సహాయం చేయండి. ఫలితంగా మేము మా శత్రువును జయించి నీ సన్నిధిని కలిగి సకల ఆశీర్వాదములు అనుభవించులాగున సహాయం చేయండి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని వారి వారి వ్యక్తిగత జీవితంలో జయమును, వారి పనిపాటలలో విజయమును, వారు చేసేటటువంటి నాయన వ్యాపారంలో ఆశీర్వాదమును, కుటుంబములో నాయన నీ దీవెన, ఆరోగ్య విషయంలో స్వస్థత, ఆర్థిక విషయంలో బలము, బిడల విషయంలో కనికరము, చదువులో విజయము, ఉద్యోగ విషయంలో ఆశ్చర్యకరమైన ఆశీర్వాదము అనుగ్రహించండి. నీ ప్రేమను ఇంకనూ ఆసరాగా తీసుకోకుండా నువ్వు ఆశించినట్టుగా జీవించటం మాకు నేర్పించు నాయన. యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.